ఒకప్పుడు క్యాన్సిల్ అవ్వాల్సిన ఒక స్పానిష్ షో ప్రపంచమంతటా ఒక ఉద్యమంలా ఎలా మారింది. చూడ్డానికి ఇది సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. నిజానికి ఒక్క కథ కాదు, చాలా సుదీర్ఘ కథలున్నాయి. తెరమీద, తెర వెనుక, వాట అన్నింటినీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ మాస్క్ చూశారు కదా, ఇప్పుడైతే ఇది ఒక అంతర్జాతీయ సింబల్. కాని ఒక స్పానిష్ టీవీ షోలో వాడిన మాస్క్ ప్రపంచవ్యాప్త తిరుగుబాటుకు చిహ్నంగా ఎలా మారింది? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు. ఎందుకంటే దీని వెనుక ఒక్క కథ కాదు, చాలా పెద్ద కథలున్నాయి, తెరమీద, తెర వెనుక కూడా. సరే, ముందుగా మనం మొదటి సుదీర్ఘ కథలోకి వెళ్దాం. అదేంటంటే ఈ షో ప్రభావం. ఇది జస్ట్ ఒక టీవీ షోగా మిగిలిపోలేదు, అంతకు మించి చాలా పెద్దది. ఆలోచించండి, మామూలు రెడ్ జంప్ సూట్లు, డాలీ మాస్కులు, ఇవి ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు, రెబెలియన్కు సింబల్స్గా ఎలా మారాయి? షోలో మన ప్రొఫెసర్ ఒక మాట అంటాడు, గుర్తుందా? ఈ సింబల్స్ వెనుకున్న ఉద్దేశ్యం వ్యవస్థ పట్ల ఉన్న ఒక రకమైన ప్రతిఘటన, ఆగ్రహం, సంశయం అని. సరిగ్గా ఇదే పాయింట్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సింబల్స్కి అంత పవరొచ్చిందే. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద గ్లోబల్ హిట్ అయిన ఈ షో నిజానికి క్యాన్సిల్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అవును, విన్నది నిజమే. వాళ్ల సొంత దేశం స్పెయిన్లోనే దీన్ని ఆపేయాలనుకున్నారు. ఇదే మన రెండో సుదీర్ఘ కథ, ఈ షో ప్రయాణం. ఇది కూడా ఒక హైస్ట్ స్టోరీ లాంటిదే. ఫెయిల్యూర్ నుండి బయటపడి వరల్డ్ వైడ్ సక్సెస్ను ఎలా కొట్టేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ ఒకసారి చూడండి. 2017లో స్పెయిన్లో స్టార్ట్ అయినప్పుడు వ్యూవర్షిప్ బానే ఉన్నా రాను రాను తగ్గిపోయింది. షో ఫ్యూచర్ ఏంటో ఎవ్వరికీ తెలీదు. కాని అదే ఏడాది చివర్లో సీన్లోకి నెట్ఫ్లిక్స్ వచ్చింది. అంతే, కొన్ని నెలల్లోనే, అంటే 2018 మొదలయ్యేసరికి ఇదొక గ్లోబల్ సెన్సేషన్. ఇంతకీ ఏం మారింది? అక్కడే మ్యాజిక్ జరిగింది. ఒరిజినల్గా యాంటెనా 3 ఛానల్లో ప్రతి ఎపిసోడ్ 70 నిమిషాలుండేది, వారానికి ఒక్కటే వచ్చేది. చాలా లాగ్ అనిపించేది. కాని నెట్ఫ్లిక్స్ ఏం చేసిందంటే ఆ పొడవాటి ఎపిసోడ్స్ను చిన్న చిన్నగా 45-50 నిమిషాల ఎపిసోడ్స్గా రీఎడిట్ చేసింది. పైగా అన్నింటినీ ఒకేసారి రిలీజ్ చేసింది. దాంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీతో జనాలు ఆగలేకపోయారు. అదే బింజ్ వాచింగ్ కల్చర్ దీన్ని ప్రపంచమంతా తీసుకెళ్ళింది. సరే, ఫార్మాట్ అయితే సెట్ అయింది, కానీ కథలో దమ్ము లేకపోతే ఏదీ వర్కౌట్ అవ్వదు కదా. ఇక్కడే మన మూడో సుదీర్ఘ కథ మొదలవుతుంది. అదే హైస్ట్ ప్లాన్. ఈ ప్లాన్ అంతర్జాతీయ ఆడియన్స్ను ఎలా తన వైపు తిప్పుకుందో చూద్దాం. వాళ్ల టార్గెట్ జస్ట్ ఏదో బ్యాంకును దోచుకోవడం కాదు, అది ఊహకు కూడా అందనిది. రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్లోకి వెళ్లి ఎవరి దగ్గర డబ్బు దొంగిలించకుండా సొంతంగా 240 కోట్ల యూరోలను ప్రింట్ చేసుకోవడం. అంటే ఇది మామూలు దొంగతనం కాదు, ఇది ప్రొఫెసర్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఈ సుదీర్ఘ ప్రణాళికలో ప్రతి స్టెప్ చాలా పక్కాగా ఉంటుంది. హాస్టేజెస్ను బాగా చూసుకోవడం, పోలీసులను కన్ఫ్యూజ్ చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా జనాల సపోర్ట్ గెలుచుకోవడం. వాళ్ల దృష్టిలో వాళ్లు దొంగలు కాదు, రెసిస్టెన్స్ ఫైటర్స్. ఈ ప్లానే మొత్తం స్టోరీకి బ్యాక్బోన్. కానీ ఒక బ్రిలియంట్ ప్లాన్ ఉంటే సరిపోదు, ఆడియన్స్ క్యారెక్టర్లతో కనెక్ట్ అవ్వగలగాలి. ఇక్కడే మన నాలుగవ, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన సుదీర్ఘ కథ వస్తుంది. అదే ఆ డాలీ మాస్క్ల వెనుకున్న వాళ్ల కథలు. ఉదాహరణకు ప్రొఫెసర్నే తీసుకుందాం. ఈ మొత్తం ప్లాన్ వెనుక అతని మోటివేషన్ పగ కాదు, ప్రేమ. ఒక ఫెయిలైన హైస్ట్లో చనిపోయిన తన తండ్రి కలను నిజం చేయాలనే అతని లక్ష్యం. చూసారా, ఒక క్రైమ్కి ఇంత ఎమోషనల్ రీజన్ ఉండటమే ఆడియన్స్ను కట్టిపడేసింది. ఇక టోక్యోన్ చూడండి. ఆమె ఎందుకంత రెక్లెస్గా, డేరింగ్గా ఉంటుంది? ఎందుకంటే తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని ఒక దోపిడీలోనే కోల్పోయింది. అందుకే తన గతం, తన ప్రెజెంట్ని అలా నడిపిస్తోంది. అంటే ప్రేమ, నష్టం, ఫ్యామిలీ, సెకండ్ ఛాన్స్ కోసం పోరాటం, ఇలాంటి ఇమోషన్స్కి భాష, దేశమనే తేడాలుండవు కదా. అందుకే స్పెయిన్లో పుట్టిన ఈ క్యారెక్టర్లు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తమ వాళ్లలా అనిపించారు. ఇక ఒక కథ స్క్రీన్ను దాటి రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. అదే మన చివరి సుదీర్ఘ కథ, ఈ షో మనకు మిగిల్చిన వారసత్వం. ఆ రెడ్ జంప్ సూట్స్, డాలీ మాస్క్లు, బెల్లా చావ్ సాంగ్, ఇవి కేవలం షోలో ఎలిమెంట్స్ కాదు, ప్రపంచమంతటా జరిగిన నిజమైన ప్రొటెస్ట్స్లో పవర్కి వ్యతిరేకంగా పోరాడే రెసిస్టెన్స్కి సింబల్స్గా మారిపోయాయి. అకాడమిక్స్లో దీన్నే
ట్రాన్స్నేషనల్ ఫినామినన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశపు కథ ఆ దేశపు హద్దుల్ని దాటి ప్రపంచం మొత్తం కథగా మారటం. మనీ హైస్ట్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా చూస్తే మనీ హైస్ట్ సక్సెస్ అనేది యాక్సిడెంట్ కాదు, అది కరెక్ట్ టైంలో కలిసిన ఎన్నో సుదీర్ఘ కథల ఫలితం. ఫెయిల్యూర్ నుండి గెలిచిన షో కథ, ప్రొఫెసర్ పక్క ప్లాన్ కథ, క్యారెక్టర్స్ వెనుకున్న ఎమోషనల్ కథలు, వీటన్నింటినీ మన ముందుకు తెచ్చిన నెట్ఫ్లిక్స్ కథ, ఇవన్నీ కలిస్తేనే మనీ హైస్ట్. ఈ మనీ హైస్ట్ కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది: మంచి కథలకు హద్దులుండవు. ఈ రోజుల్లో స్ట్రీమింగ్ వల్ల ప్రపంచం చాలా దగ్గరైంది కదా, మరి నెక్స్ట్ గ్లోబల్ సెన్సేషన్ ఏ దేశం నుండైనా రావచ్చంటారా? ఆలోచించాల్సిన